సిరిసిల్ల నియోజకవర్గం స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేసిన పెద్దిరెడ్డి గంగాధర్ రెడ్డిని ఆత్మకూరు టైమ్స్లో మొదటిసారిగా ఇంటర్వ్యూ చేయడం జరిగింది. అతనికి సిరిసిల్ల నియోజకవర్గంపై ఎంతవరకు అవగాహన ఉందో అతని మాటల్లోనే మనం ఇప్పుడు విందాము. స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేసిన మీకు ముందుగా ఆల్ ది బెస్ట్. మీ కుటుంబ నేపథ్యం గురించి వివరించండి. హాయ్ అండి, అందరికీ నమస్కారం. శ్రీశైలం నియోజకవర్గ ప్రజలకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు, నా సోదరీమణులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నేను మీ పెద్దిరెడ్డి గంగాధర్ రెడ్డి, శ్రీశైలం నియోజకవర్గం యొక్క స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగింది. నేను ఆత్మకూరు పట్టణంలో తోటగిరిలో ఉంటాను. మా తండ్రి గారు పెద్దిరెడ్డి రమణారెడ్డి, మా తల్లి గారు పెద్దిరెడ్డి నాగలక్ష్మమ్మ. నేను నా క్వాలిఫికేషన్ ఎంటెక్ పవర్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ డ్రైవ్స్. నేను కర్నూలులో డాక్టర్ కేవీ సుబ్బారెడ్డి కాలేజీలో నా యొక్క ఎంటెక్ పూర్తి చేయడం జరిగింది. నేను ఇప్పుడు ప్రస్తుతం హైదరాబాద్లో ఒక ప్రైవేట్ కంపెనీలో నేను ఒక ఉద్యోగం చేస్తున్నాను. నేను ఈ నియోజకవర్గంలో చిన్నప్పటి నుంచి నేను ఇక్కడే పెరిగాను, ఇక్కడే చదివాను, ఇక్కడే పెరిగాను. ఇక్కడ ఉన్న పరిస్థితులు అన్నీ అర్థం చేసుకుని నేను ఈ యొక్క నామినేషన్ వేయడం జరిగింది. ఆత్మకూరు పట్టణంలో నేను నాకు ఇప్పుడు 34 సంవత్సరాలు నా వయసు. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఒక 8-9 సంవత్సరాలు అనుకున్నా. గత 25 సంవత్సరాలుగా నేను ఎటువంటి అభివృద్ధి అనేది ఈ యొక్క ఆత్మకూరు పట్టణం కానీ, శ్రీశైలం నియోజకవర్గం కానీ ఇంతవరకు జరగలేదు. సో దీనికి కారణం ఎవరు? ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. మీరు ఒక్కసారి ఆలోచించి, ఈసారి ఓటు వేసే ముందు ఒక్కసారి ఆలోచించి. మరి మీరు శ్రీశైలం నియోజకవర్గంలోనే పుట్టి పెరిగినారు అంటున్నారు. మరి శ్రీశైలం నియోజకవర్గంపై మీకు ఎంతవరకు అవగాహన ఉందని ప్రజలు ప్రశ్నిస్తే వారికి మీరు ఇచ్చే సమాధానం? థ్యాంక్ యూ ఫర్ యువర్ ఆస్కింగ్ ఫర్ దిస్ క్వశ్చన్. మన శ్రీశైలం నియోజకవర్గం ఓవరాల్గా మనకు 3.5 లక్షల జనాభా, 2 లక్షల ఓటర్లు, నియర్లీ 1,97,133 మంది ఈసారి ఎలక్షన్లో ఓటు వేయబోతున్నారు. అలాగే మనకు 5 మండలాలు, 50కి పైగా గ్రామాలు. ఇంత పెద్ద కాన్స్టిట్యున్సీలో మనకు ముఖ్యంగా మనం బాధపడుతూ దీర్ఘకాలిక సమస్య నీటి సమస్య. నీరు ఆనాడు మనం బయట వెళ్ళి తెచ్చుకునే పరిస్థితి, ఈ రోజు కొనుక్కునే పరిస్థితి, ఈ రోజు కొందామన్నా నీరు దొరకని పరిస్థితి. మనం ఈ రోజు 10-11 తర్వాత బయటికి వెళ్ళి త్రాగునీరు కొనుక్కుందామన్నా దొరకని పరిస్థితి. దీనికి కారణం ఎవరు? ఒక్కసారి ఆలోచించుకోండి. ఓటేసే మనమా, ఓటు కొనుక్కునే నాయకుల? ఒక్కసారి ఆలోచించుకోండి. ఇది మన చుట్టుపక్కల ఎన్నో మనకు వాటర్ రిసోర్సెస్ ఉన్నాయి. బట్ దాన్ని మనం కానీ ఇంకా అట్టడుగు భూగర్భ జలాల మీద ఆధారపడి వాటిని విరివిగా వాటిని వృధా చేస్తున్నాం. సో అందుకే మనకి ఈ పరిస్థితి, త్రాగునీరు దొరకని పరిస్థితిలో ఉన్నాం. మన చుట్టూ పక్కనే మనకు తెలుగుగా ఉంది. అక్కడ నుంచి నీరు అనేది చెన్నైకి వెళ్తుంది. కొంచెం ముందుకెళ్తే వెలుగోడు రిజర్వాయర్ ఉంది. ఇంకొంచెం ముందుకు వస్తే సిద్ధాపురం, ఇంకొంచెం ముందుకు వస్తే శ్రీశైలం రిజర్వాయర్ ఉంది. ఇటుపక్క వెనక్కి వెళ్తే సంగమేశ్వరం ఉంది. ఇన్ని చుట్టుపక్కల ఇన్ని నదులు మనకు పెట్టుకొని, ఇన్ని రిజర్వాయర్స్ పెట్టుకొని, వాటర్ రిసోర్సెస్ని మనం మండలానికి ఒక పంప్ హౌస్ కట్టుకోలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నాం. దీనికి కారణం ఎవరు? ఒక మండలానికి ఒక పంప్ హౌస్ కట్టుకొని త్రాగునీరు, ఇంటింటికి త్రాగునీరు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాం. దీనికి కారణం ఎవరు? ఒక్కసారి ఆలోచించుకోండి ప్రజలారా, మేలుకోవాలి. అదే కాకుండా ఇంకా ఈనాటికి 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఈనాడు మనం దీర్ఘకాలిక మౌలిక సదుపాయాలు, బేసిక్ ఎమ్యూనిటీస్ కోసం ఇంకా పోరాడుతూనే ఉన్నాం. వాటిని పట్టించుకునే నాయకులు లేరు, పట్టించుకునే ఆఫీసర్లు లేరు. మనకి ఇంకా నీరు, పారిశుద్ధ్యం ప్లస్ డ్రైనేజీ, శానిటైజేషన్, ఇంకా వీటి కోసం ఇంకా పోరాడే స్థితిలో ఉన్నామంటే దానికి కారణం ఎవరు? ఒక్కసారి ఆలోచించుకోండి. అంతేకాకుండా మన చుట్టుపక్కల ప్రాంతాల్లో కానీ, మన ప్రాంతంలో కానీ ఎక్కువగా కూలీ పనులకు వెళ్ళేవారే ఎక్కువ. వలస కార్మికులు అంటే ఇక్కడ నుంచి నంద్యాలకు వెళ్ళో, లేకపోతే ఇక్కడ నుంచి కర్నూలుకి వెళ్ళో, లేకపోతే ఇంకొక ప్రాంతానికి వెళ్ళో, వాళ్ళు ఆ రోజు పని చేస్తేనే వాళ్ళకి జీవనాధారం, అంటే వాళ్ళకి ఆ రోజు గడుస్తుంది. సో వాళ్ళందరికీ ఉపాధి కల్పించలేని స్థితిలో మన పాలకులు ఉన్నారు. దానికి కారణం ఎవరు? రీసెంట్ మనకు ఇంతకుముందున్న పాలకులు కానీ, గత పాలకులు కానీ మనకు దగ్గరలో వేంపంటలో ఒక ఇండస్ట్రీని స్థాపించి ఇక్కడున్న కార్మికులకు జీవనోపాధి కల్పిస్తామని మాట ఇచ్చారు. ఇంతవరకు దాన్ని నెరవేర్చారా? దాన్ని అసలు ఆ ఊసే లేదు. దానికి కారణం ఎవరు? ఒక్కసారి ఆలోచించుకోండి. అంతేకాకుండా వైద్యం ఎంతో నిర్లక్ష్యం, మన ఆత్మకూరు పట్టణంలో కానీ, మన చుట్టూ ఉన్న కాన్స్టిట్యున్సీలో కానీ ఎంతో నిర్లక్ష్యానికి గురవుతున్నది వైద్యం. ఈనాటికి మన 30 పడకల హాస్పిటల్ ఆత్మకూరులో ఉంది. అందులో బేసిక్ కనీస సౌకర్యాలు, వాటికి కావాల్సిన ఎక్విప్మెంట్, సరైన హాస్పిటల్ కనీస అవసరాలు అనేది లేదు. దానికి కారణం ఎవరు? మన ఇంత పెద్ద కాన్స్టిట్యున్సీలో 3.5 లక్షల జనాభా ఉన్న ఈ కాన్స్టిట్యున్సీలో ఒక 100 పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఎందుకు లేదు? దానికి కారణం ఎవరు? ఒక్కసారి ఆలోచించుకోండి. ఈ రోజుల్లో హార్ట్ స్ట్రోక్ అనేది, ఇప్పుడున్న పరిస్థితుల్లో హార్ట్ స్ట్రోక్ కానీ, పెరాలసిస్ అనేది, ఎమర్జెన్సీ అనేది ప్రతి ఒక్కరి అవసరం. ఈ రోజుల్లో అర్ధరాత్రి ఎమర్జెన్సీ వస్తే మనం ఎక్కడికి పరిగెత్తాలి? మన చుట్టూ ఉన్న ప్రాంతంలో కర్నూలుకి వెళ్ళాలి, లేకపోతే నంద్యాలకు వెళ్ళాలి. ఒక హార్ట్ స్ట్రోక్ వచ్చిన పేషెంట్ని మనం 2.5 గంటలు ట్రావెల్ చేసి అక్కడికి తీసుకెళ్తే బతికించుకునే పరిస్థితి ఉందా? దీనికి కారణం ఎవరు? ఒక 100 పడకల హాస్పిటల్
ఇంత పెద్ద కాన్స్టిట్యున్సీలో గత 25 సంవత్సరాల నుంచి పాలకులు పాలిస్తున్నారు. వాళ్ళకి ఆలోచన ఎందుకు లేదు? వాళ్ళు ఎందుకు కట్టించలేకపోయారు? ఒక్కసారి ఆలోచించుకొని ఈసారి మీ మనస్సాక్షితో ఓటు వేయాలి. మన ముఖ్యమైన సమస్య ఇది రైతు సమస్య. మా చుట్టూ ఉండే ప్రాంతాలు గాని, మన మన చుట్టూ ఉండే ప్రాంతం గాని, మన నియోజకవర్గం గాని అంతా వర్షాధారం మీద ఆధారపడి ఉన్నది. రైతులు ఒక్కసారి వర్షం పడితే ఒకలా ఉంటుంది, పడకపోతే ఇంకోలా ఉంటుంది. ఒకసారి సరే వర్షం పడింది అంటే ఆ రోజు అప్పుడు పంట పండించడానికి అనువైన మనకు ఉన్నటువంటి ఎటువంటి సబ్సిడీలు అనేది గవర్నమెంట్ నుంచి మనం పొందడం లేదు. దీనికి కారణం ఎవరు? ఇంతకుముందు మనం యూరియాకి గాని, విత్తనాలకు గాని, పైపులు గాని అన్నిటికీ సబ్సిడీ ఉండేది. ఈ రోజు అవన్నీ తీసేసి మనం ఒక రైతు బంధు అనే ఒక పథకాన్ని తీసుకొచ్చి దానివల్ల రైతు కలిగే ఆ రోజు ఆ డబ్బులు రైతు ఏం చేస్తాడు? ఆ రోజు డబ్బుల్ని ఆ రోజు మాత్రమే ఖర్చు చేస్తాడు. ఓకే, ఒకవేళ సరే అవకాశం బాగుంది, వర్షాలు పడ్డాయి, రైతు కష్టపడి పంట పండిస్తాడు. ఆ పంటని తీసుకెళ్లి అమ్ముకుందామంటే ప్రభుత్వం సరైన గిట్టుబాటు ధర అనేది కల్పించడం లేదు. సరే పోనీ ఆ గిట్టుబాటు ధర లేదు కదా, తీసుకెళ్లి స్టోరేజ్ చేసుకుందామంటే మన ప్రాంతంలో కానీ ఎటువంటి కనీస సౌకర్యాలు అనేది రైతుకు కల్పించడం లేదు. దీనికి కారణం ఎవరు? మన పాలకులు. 2 సంవత్సరాలుగా మన ప్రాంతంలో ఒక రైతు బజార్ని శంకుస్థాపన చేసి ఈ రోజు కూడా దాన్ని ఓపెన్ చేసే పరిస్థితికి లేదు. దానికి కారణం ఎవరు? ఒక్కసారి ఆలోచించండి. ఇది రైతు పడే కష్టం. కొన్ని రోజులుగా మన పిల్లలకి, మన భావితరాలకి మనం ఏం చెప్పదలుచుకున్నాం? ఒకవేళ ఇలాగే పరిస్థితులు కొనసాగితే రైతు అనేవాడు పంట పండించడం కాదు కదా, అన్ని ఉన్న పొలాన్ని అమ్ముకొని పక్కకి వెళ్ళిపోతాడు. అప్పుడు మన పిల్లలకి ఒకప్పుడు వ్యవసాయం ఉండేదని చెప్పుకోవాలి. మన కనీస అవసరాలు, మనం తినే తిండి ఎక్కడి నుంచి వస్తుంది? రైతు కష్టం. మన ప్రాంతంలో కానీ, మన రాష్ట్రంలో కానీ అత్యంత వివక్షకు గురవుతున్నది ఒక రైతు. వాటికి కావాల్సినటువంటి గిట్టుబాటు ధర ప్లస్ వాటికి సంబంధించిన కోల్డ్ స్టోరేజ్ కానీ, మార్కెట్ యార్డ్ కానీ ఇవన్నీ ప్రభుత్వం ఎందుకు ఆలోచించలేకపోతుంది? ఎందుకు ఆలోచించి వాటికి నిర్మించి రైతులకు ఇవ్వలేకపోతుంది? మరి మీ ప్రచారం ఎలా కొనసాగుతుంది? సిరిసిల్ల నియోజకవర్గ ప్రజలకు మీరు ఇచ్చే సందేశము, ప్రజల్లో మీకు వచ్చే రెస్పాన్స్ ఎలా ఉంది? అండి, మన ప్రచారం అయితే బాగానే కొనసాగుతుంది. ఇంకా ప్రజలకు అవగాహన పెంచాల్సిన అవసరం ఉంది. ప్రజలకు ఓటు యొక్క బాధ్యతను తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఓటు యొక్క ప్రాముఖ్యతను తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఇంకా మా వంతు ప్రయత్నం అయితే మేము చేస్తున్నాము. ఇంకా నాలాంటి యువకులు ముందుకొచ్చి ప్రజలకు తెలియజేయాలి. ఓటు యొక్క ఆవశ్యకతను, ఓటు యొక్క హక్కును తెలియజేసి ఇంకా గుర్తించాల్సిన అవసరం ఉంది. అలాగే నేను ప్రజలకు ఇచ్చే సందేశం ఏంటి అంటే, ఒక రాజకీయం అంటే ఒక సేవ. ఇదొక సేవ. దీనికి ఒక డబ్బున్న నాయకులు, లేకపోతే పెద్ద వారో, లేకపోతే ఎవరైతే ఓటును కొనుక్కోగలుగుతారో వారు మాత్రమే కాదు, ఒక సామాన్యుడు మనలాంటి వారు, పేద మధ్యతరగతి వాళ్ళైనా పోటీ చేసి స్వతంత్రంగా నిలబడగలిగే శక్తి ఉందని నిరూపించుకోవాలని ఈ యొక్క ముందడుగు వేశాను. ఈ ముందడుగు నన్ను చూసి ఇంకొక 10 మంది ముందుకు వచ్చి ప్రశ్నించాలి. ప్రశ్నించడం అనేది మన నైతిక హక్కు. ప్రశ్నించే హక్కు కోల్పోయినప్పుడు మన వ్యవస్థ దిగజారిపోయి లాస్ట్ చివరకు ఓటును అమ్ముకునే స్థితిలో ఉన్నాము. ఈ రోజు మనం ప్రశ్నించలేని స్థితిలో ఉన్నామంటే కారణం ఏంటి? ఓటు నాయకులు కొనుక్కుంటున్నారు, మనం అమ్ముడుపోతున్నాం. అమ్ముడుపోయే మనస్తత్వం కాలం ఉన్నంత కాలం మనం ఈ యొక్క వ్యవస్థని మార్చలేము. ఈ వ్యవస్థలో ఉన్న కుతంత్రాలని, కుట్రలని ఎటువంటి మార్పు చేయలేము. సో దయచేసి ఈ ఒక్కసారి ఆలోచించి మీ యొక్క అమూల్యమైన ఓటు మా యొక్క ఇటుక గుర్తుకు వేసి నన్ను ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. ఈసారి మనకు ఎమ్మెల్యే ఈవీఎంలు 2 ఉంటాయి. 1 నుంచి 16 వరకు, 17 నుంచి 19 వరకు 2 ఈవీఎం ఉంటుంది. మన క్రమ సంఖ్య 18. మన గుర్తు ఇటుక గుర్తు. దయచేసి మీ యొక్క అమూల్యమైన ఓటు మా యొక్క ఇటుక గుర్తుకు వేసి నన్ను ఆశీర్వదించమని ఈ నియోజకవర్గ ప్రజలను ప్రార్థిస్తున్నాను. మీకు ఒక సందేశం, నేను ఒక చిన్న కొటేషన్ ద్వారా ఈ యొక్క ఇంటర్వ్యూని ముగించదలుచుకున్నాను. ఓకే, బ్యాడ్ పొలిటీషియన్స్ ఆర్ నాట్ బార్న్, దే ఆర్ క్రియేటెడ్ బై సమ్ గుడ్ పీపుల్ హూ డోంట్ ఓట్. ఓకే, చెడ్డ పొలిటీషియన్స్ అనేవారు ఎక్కడి నుంచో పుట్టలేదు. ఎవరైతే ఓటు హక్కును వినియోగించకుండా ఉంటారో వారి వల్లనే ఈ బ్యాడ్ పొలిటీషియన్స్ అనేవారు పుట్టుకొచ్చారు. సో దీని మూలాన్ని అంతం చేయాలంటే ప్రతి ఒక్కరూ తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకోవాలి. ఈ ఓటు హక్కు అనేది మన అందరి బాధ్యత, మన అందరి కర్తవ్యం, మన అందరి హక్కు. ఈ హక్కును కాపాడుకోవాల్సిన బాధ్యత మనది. దయచేసి మీ యొక్క అమూల్యమైన ఓటు మా యొక్క ఇటుక గుర్తుకు వేయించి క్రమ సంఖ్య 18 నన్ను ఆశీర్వదించమని మన నియోజకవర్గ ప్రజలకు ప్రార్థిస్తున్నాను. ఇట్లు మీ పెద్దిరెడ్డి గంగాధర్ రెడ్డి, శ్రీశైలం నియోజకవర్గం స్వతంత్ర అభ్యర్థి.